నమస్తే. దిస్ ఇస్ శౌర్య. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈయన మీద మొదటి నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. అసలు అంటే ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న చేష్టలు, చర్యలు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజలకు విరుద్ధంగా, ప్రపంచానికి విరుద్ధంగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్‌ని అరెస్ట్ చేస్తారు. అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. మరి అధ్యక్ష పదవిని నుంచి ఎవరు తొలగిస్తారు? ప్రజలేనా? ఇంకేదైనా వేరే సిస్టమ్ ఉందా? అలాగే నియమిస్తారు ఒకవేళ నిజంగానే ట్రంప్‌ని గనక అరెస్ట్ చేసి పదవి నుంచి తొలగిస్తే. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కాస్త కన్‌ఫ్యూజన్ గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ గా కనుక్కుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్ కొంచెం అంటే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓవరాల్ గా కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న వాళ్ళకైతే ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు అంటే ట్రంప్ నిజంగానే అరెస్ట్ చేస్తారా? పదవి నుంచి ఎవరు తొలగిస్తారు? ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదండి. కాకపోతే ఆ ప్రాసెస్ ఏంటి అరెస్ట్ చేయాలంటే, ఎందుకంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ ని పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేరు. పదవి తీసేయాలి. పదవి తీసేయాలంటే ప్రొసీజర్ ఏంటి? పదవి పోతుందా? పదవి పోతే ఆయన ట్రయల్లోకి వెళ్తాడు. ట్రయల్లోకి వెళ్ళినప్పుడు సెనేట్ ట్రయల్ చేస్తుంది ఆయన్ని. సెనేట్ ట్రయల్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్లియర్గా ఆయన వార్ క్రైమ్స్ అనేవి ఆయన చేసినట్టుగా ఆల్రెడీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఒక దేశం సార్వభౌమత్వాన్ని కాదని వాళ్ళ ప్రెసిడెంట్లను చంపడం, వాళ్ళ దేశంలో సామాన్య ప్రజల్ని చంపడం, చంపుతానని ఓపెన్ గానే ఆయన ప్రకటనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లా ప్రకారం వార్ క్రైమ్స్ గానే వస్తాయి. కాకపోతే ఆయన మీద ఎవరు చర్య తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెతన్యాహు వార్ క్రిమినల్ గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడో డిక్లేర్ చేసింది. కానీ అతను అక్కడ పదవిలోనే ఉన్నాడు. అతన్ని ఎవరు అరెస్ట్ చేయట్లేదు. చాలా దాదాపు 7-8 దేశాలు కూడా అతన్ని బ్యాన్ చేసే వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసాయి. కానీ ఎవరు పోయి అరెస్ట్ చేయాలి? సో దానికి సంబంధించిన అంత ఈజీ కాదు కదా. అరెస్ట్ చేస్తే వాళ్ళ మిలిటరీ వాళ్ళ వ్యవహారం అంతా ఉంటది. కాబట్టి అలాగే ప్రెసిడెంట్ ని ఒకవేళ ఇన్ని వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసినా కూడా బయట వాళ్ళు వెళ్ళి వేరే దేశం వాళ్ళు ఇంకొకరు పోయి అరెస్ట్ చేయలేరు. అక్కడే సెనేట్ గాని ఇతని మీద కన్విక్షన్ గాని ప్రూవ్ అయితే ట్రయల్లో అప్పుడు అమెరికన్ ప్రభుత్వమే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఎందుకు ఇప్పుడు చర్చలోకి వచ్చిందంటే, ఆయన్ని అరెస్ట్ చేయాలి, అతను ఫిట్ కాదు, మెంటల్లీ ఫిట్ కాదు, అతను ఇన్సేన్ గై, లొనాటిక్, మ్యాడ్ గై. సో అతన్ని పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలన్న డిమాండ్స్ అమెరికా నుంచే విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా డెమోక్రాట్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లికన్స్ కూడా ప్రైవేటు మీటింగ్స్ లో ట్రంప్ ఇరాన్ పట్ల వ్యవహారాన్ని చాలా తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం అనేది ఏ రకంగానూ మనకు అవసరం లేదు. ఇది ఇజ్రాయెల్ యుద్ధం. ఇజ్రాయెల్ నెతన్యాహు ట్రాప్ లో పడి ట్రంప్ యుద్ధంలోకి అమెరికాను తీసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. ఈవెన్ మొన్న రిజైన్ చేసిన అమెరికన్ ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ కూడా ట్రంప్ ఒక మ్యాడ్ మ్యాన్, చాలా గొప్పదైన అమెరికన్ ఆర్మీని విధ్వంసం వైపు నడిపిస్తున్నాడు అనేది చెప్పాడు. సో అట్లాగే అమెరికాలో ఉండే బెర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు కూడా ఇతను మ్యాడ్ మ్యాన్ అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, కల్షి అనే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈ కల్షి అనేది ఏంటంటే ప్రిడిక్షన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అంటే రియల్ ఇన్సిడెంట్లకి సంబంధించి ప్రిడిక్ట్ చేసి దానికి డబ్బులు పెడతారు. ఇది గవర్నమెంట్ అంగీకారంతోనే ఉంటుంది, నడుస్తుంటది, పర్మిషన్తో. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో మొన్నటి నుంచి ట్రంప్ ఉంటాడా ఊడతాడా అని డబ్బులు పెడుతున్నారు. ఇప్పటి వరకు $6.3 మిలియన్ ఫండ్ వచ్చింది దీని మీద. అంటే ట్రంప్ మామూలుగా అయితే ట్రంప్ వచ్చింది ఇప్పుడు జనవరి 2020లో వచ్చాడు. జనవరి 2029 వరకు ఉంది. కానీ 29 లోపలే వెళ్తాడని 8%, 28 లోపలే వెళ్తాడని 30%, 27 లోపల వెళ్తాడని 15%, ఇలాగా పందెం కాస్తున్నారు ఆయన మీద ఈ కల్షి ప్లాట్ఫామ్ లో. సో అసలు దానివల్ల ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన వెళ్ళాలంటే ఎలాగా అన్నప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో 25th అమెండ్మెంట్ అని ఒక ఇది ఉందన్నమాట, సవరణ. ఆ 25th అమెండ్మెంట్ లో 1 నుంచి 3 వరకు సెక్షన్లు ఉన్నాయి, 4 వరకు. 1 నుంచి 3 ఏంటంటే టెంపరీగా ఆయనకి ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ కి యాక్టింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఇచ్చి ఆయన తప్పుకుంటాడు. అట్లాగా గతంలో కూడా రేగన్, బుష్, బైడెన్ ఇలాంటి వాళ్ళు చేశారు. అది 1 నుంచి 3 వరకు సెక్షన్లు చెప్తాయి. 4వ సెక్షన్ ఏంటంటే
ఇంపీచ్మెంట్ పెట్టి అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేయడం. ఇది ఒక పద్ధతి. ఏంటంటే వైస్ ప్రెసిడెంటే ఇతను ఆరోగ్యం ఫిట్ కాదు, లేకపోతే క్రిమినల్ బిహేవియర్ ఉంది, లేకపోతే మెంటలీ ఫిట్ కాదనేది క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో మెజారిటీ గాని తీర్మానం చేసి కాంగ్రెస్ కి పెడతాయి. అప్పుడు ప్రెసిడెంట్ దాన్ని వ్యతిరేకించాడు అనుకో, అప్పుడు 21 రోజులు టైం కాంగ్రెస్ కు ఉంటుంది. 21 రోజుల్లో కాంగ్రెస్ 2/3 మెజారిటీ ఉండాలి. కాంగ్రెస్ అంటే 2 సభలు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. ఈ 2 కలిసి కాంగ్రెస్ అంటారు. అంటే మన పార్లమెంట్ అంటాం కదా, అమెరికాలో కాంగ్రెస్ అంటారు. సో ఈ అమెరికన్ కాంగ్రెస్ లో 2/3 మెజారిటీతో ఈ క్యాబినెట్ వైస్ ప్రెసిడెంట్ పెట్టిన దాన్ని తీర్మానాన్ని ఓకే చేయాలి. అప్పుడు ఇతను పదవి పోతుంది. ఇప్పటి వరకు అమెరికాలో ఏ ప్రెసిడెంట్ కూడా జరగలేదు. కానీ ట్రంప్ మీద 2 సార్లు లాస్ట్ టర్మ్ లో ఇంపీచ్మెంట్ పెట్టారు. 2019లో 2021లో ఇంపీచ్మెంట్ పెట్టారు, కానీ అతను అక్విటల్ అయిపోయాడు. అంటే ఆ ఇంపీచ్మెంట్ పనిచేయలేదు, మెజారిటీ లేదు కాబట్టి. సో ఇదొక పద్ధతి. అయితే రెండో పద్ధతి, ఇంపీచ్మెంట్ ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో పెట్టచ్చు. పెట్టిన తర్వాత కన్విక్షన్, సెనేట్ దాని మీద ట్రయల్ జరిపి కన్విక్షన్ ఇస్తే అప్పుడు అతన్ని పదవి నుంచి తొలగించి జైలుకి కూడా పంపిస్తారు. ఎందుకంటే సెనేట్ ట్రయల్ నిర్వహించే ఇది సెనేట్ కు ఉంటుంది. అయితే ఇప్పుడు బలాల పరంగా చూసుకున్నప్పుడు సెనేట్ లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. అందులో రిపబ్లికన్స్, అంటే ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ కాబట్టి రిపబ్లికన్స్ 53 మంది ఉంటే, డెమోక్రాట్స్ 45 మంది ఉన్నారు, ఇండిపెండెంట్స్ 2 ఉన్నారు. అంటే మెజారిటీ రిపబ్లికన్స్ కే ఉంది కాబట్టి ట్రంప్ కి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 మంది ఉంటారు. అందులో రిపబ్లికన్స్ 2017 మంది, డెమోక్రాట్స్ 214 మంది, ఇండిపెండెన్స్ 1, వేకెన్సీస్ 3 ఉన్నాయి. సో అక్కడ మినిమం మెజారిటీ మాత్రం 3 మెజారిటీ ఉన్నారు ట్రంప్ కి. ఇప్పుడు ఏం జరగచ్చు అంటే, ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు కానీ నవంబర్ తర్వాత మాత్రం ట్రంప్ గతి జైలే అని అంటున్నారు. ఎందుకంటే నవంబర్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఉండే 35 సీట్లకి ఎన్నికలు జరుగుతాయి. అలాగే సెనేట్ లో 33 సీట్లకి ఎన్నికలు జరుగుతాయి. సో ఈ 33 సీట్లు కొన్ని మెజారిటీ గాని డెమోక్రాట్లకు వచ్చి 435లో డెమోక్రాట్స్కి వస్తాయి. అప్పుడు ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ ఓకే అయ్యే అవకాశం ఉంది. కానీ జనరల్ గా ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి పెడతారా అనే డౌట్. రెండోది, జేడీ వ్యాన్స్ కి అంత వెన్నుముక లేదు. అతను ట్రంప్ ఏం కూర్చో అంటే కూర్చో, లే అంటే లే కైండ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది అమెరికాలో ఉండే మేధావులు కూడా విమర్శిస్తున్నారు. జేడీ వ్యాన్స్ స్ట్రాంగ్ గా ఉంటే కూడా ట్రంప్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదని. అతను ఏదో పైకి మాట్లాడతారు తప్ప అతనికి అంత బలం లేదు, అతనికి అంత గట్స్ లేవు అనేది అందరూ చెప్పే మాట. కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఎవడైనా తనకి కంట్రోల్ ఉంటది, తనను ఏమన్నా కొద్దిగా ముందుకేస్తే తనని అసలుకే మోసం వస్తుందని భయం ట్రంప్కుంటే ఈ స్థాయిలో రెచ్చిపోడు కదా. నిన్న ప్రెస్ మీట్ చూస్తే కూడా అతను అసలు ఇతను మనిషేనా అన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది. అంత క్రూరంగా వ్యవహరిస్తున్నా కూడా వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. ఒకటేంటంటే రిపబ్లికన్స్ కి ఇప్పుడు ట్రంప్ ను వ్యతిరేకిస్తే మనం ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది అన్న భయం ఉంది, అందుకని చేయలేదు. రెండోది ఏమంటే, అసలు మిలిటరీ ఇప్పుడు మామూలుగా ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడైనా కూడా ఒక క్రిమినల్ మైండ్తో ఆదేశాలు ఇచ్చినప్పుడు అది అమలు చేయకుండా ఉండే ఇది మిలిటరీకి ఉంది. కానీ మిలిటరీ చేస్తుందా? ఎందుకంటే తన మనుషుల్ని పెట్టుకున్నాడు. తనని ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ తీసేసి తన చెప్పింది చేసే వాళ్ళని తన చుట్టూ పెట్టుకున్నాడు. ఇవన్నీ ట్రంప్ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్కి ఒక టర్మ్ చేశాడు, రెండో టర్మ్. రెండోది, అతని జీవితమే అందరినీ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ కరప్ట్ చేసుకుంటూ వచ్చిన చరిత్ర అతనిది. కాబట్టి అతనికి ఏ వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయడం తెలుసు కాబట్టే ఈ స్థాయిలో రెచ్చిపోతున్నాడు. కాబట్టి ట్రంప్ ఇప్పటికిప్పుడైతే అరెస్ట్ అయ్యే అవకాశం లేదు, ఇంపీచ్మెంట్ తో ట్రంప్ పదవి పోయే అవకాశం లేదు. కానీ నవంబర్ తర్వాత అయితే ఉంది. అందుకనే ట్రంప్ భయపడుతున్నాడు. యుద్ధాన్ని ఇంకా పెంచాలంటే ఇదేమన్నా మనకి ఇబ్బంది అవుతుందని ఒకే ఒక భయం మాత్రమే ట్రంప్ ఆపుతుంది. అదర్వైజ్ రెచ్చిపోతాడు. కానీ ఇప్పుడు ఎటుగాని పరిస్థితి, ముందు నువ్వు వెనక గొయ్యిలాగా ఉంది ట్రంప్ కి. వెనక్కి రాలేడు, యుద్ధాన్ని విరమించలేడు, ముందుకు వెళ్ళలేడు. అటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. దీని నుంచి మరి ఎలా బయటకు వస్తాడు, ఎలా ప్రపంచం సేవ్ అవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ.